Here is the non-spoiler review of the film ఇసాబ్ బరాబర్ తెలుగు డబ్బుడు మూవీ. ఇంకా ఈ మూవీ ఈరోజు G5లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని షోలోకి వెళ్ళే ముందు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ థియేటర్లోనే చూశాను. కొన్ని అనివార్య కారణాల వల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను. ఈ రోజు ఓటీటీలోకి వచ్చిందని ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చిందని రివ్యూ అప్లోడ్ చేశాను. చెక్ చేయండి. ఇంకా మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఆ కంటెంట్ నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దు. ఇంకా ఈ ఇసాబ్ బరాబర్ అనే మూవీ G5లో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే నాకైతే జస్ట్ ఓకే, పర్లేదు, వన్ టైం వాచబుల్ అని అయితే చెప్పచ్చు. ఒక్క పైసా తక్కువైనా, ఒక్క రూపాయి తక్కువైనా కూడా అది పెద్ద స్కామే. ఆ రూపాయి పోగయ్యి కోట్లు డబ్బులు దొబ్బేస్తున్నారు బ్యాంకు అనేది చాలా బాగా చూపించారు. ఆ పాయింట్ బాగుంది. కానీ ఫస్ట్ 30 minutes చాలా బోరింగ్గా ఉంది సినిమా. ఏంటిది అన్నట్టుగా ఉంది. నిద్ర కూడా వచ్చేస్తుంది, కోమాలోకి కూడా వెళ్ళిపోతాం, ఆ రేంజ్లో ఉంటుంది ఫస్ట్ 30 minutes. ఇంకా 30 minutes తర్వాత నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఆ తర్వాత బాగానే ఉంటుంది. జస్ట్ 1 hour 51 minutes రన్ టైమే. అందులో టైటిల్స్ అన్నీ పోగా 1 hour 40 minutes మాత్రమే రన్ టైము, చాలా తక్కువ రన్ టైము. ఇంకా ఈ మూవీ వచ్చేసి బ్యాంక్ చేసే ఫ్రాడ్ గురించి, 17 రూపాయలు 27 రూపాయలు కూడా దొబ్బేసి ఒక 150 మంది దగ్గర 15 రూపాయలు 100 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర అయితే పెద్ద లెక్క తెలియకపోవచ్చు. అదే 150 మంది దగ్గర 100 రూపాయలు 150 రూపాయలు దొబ్బేస్తే అలాగా అది పోగు చేస్తే ఎన్ని కోట్ల కింద తయారవుద్ది, అన్ని కోట్లు బ్యాంకు దోసేస్తుంది అనే పాయింట్ని బాగా చూపించారు. కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా అయిపోయింది. ఇది ఒక డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ కలుగుద్ది. ఇంకో టైంలో అయితే డెడ్ స్లో నరేషన్ చాలా బాగుంది. బాగా తీయాల్సిన సినిమా, జస్ట్ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అనాల్సిన సినిమా జస్ట్ ఓకే, ఏదో టైం పాస్కి వన్ టైం వాచబుల్ అన్నట్టుగా తీసుకెళ్లారు. ఆ స్క్రీన్ ప్లే ఒక్కడే బిగ్గెస్ట్ మైనస్. స్టోరీ వచ్చేసి సూపర్. ఇంకా ఈ మూవీ స్లోగా ఉన్నా పర్లేదు, మాకు మెసేజ్ కోసం చాలు అనుకునే వాళ్ళు మాత్రం చూడండి. చాలా స్లోగా ఉంది సినిమా. డాక్యుమెంటరీ ఫీల్స్ అయితే కలిగించింది నాకైతే ఈ సినిమా. కానీ మంచి కాన్సెప్ట్, ఇటువంటి కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేయాలి. స్క్రీన్ ప్లే బాగా రాసుకుని ఉంటే బాగుండేది. అంత గొప్పగా లేదు స్క్రీన్ ప్లే, చాలా స్లోగా ఉంది. చెప్తున్నాను కదండి. ఒక బ్యాంకులో జరిగే మోసాల గురించి చాలా స్లోగా డెడ్ స్లో నరేషన్ కింద ఉన్న మూవీస్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీ ట్రై చేయండి. ఇక అంతే చెప్తాను. ఇంకా చివరిగా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.8 out of 5 అయితే ఇవ్వచ్చు. ఇంకా నా ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రివ్యూ కూడా పెట్టాను, చెక్ చేయండి. శివరపల్లి వెబ్ సిరీస్ రివ్యూ కూడా, అది చూడలేదు, చూసి వెంటనే అది కూడా రివ్యూ ఇస్తాను. ఇక అంతేనండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.